Now we go to the next parable, which is the one of hidden treasure in verse 44. ఆ తర్వాత ఉపమానాన్ని మనం చూద్దాం. 44వ వచనము ఇక్కడ పరలోక రాజ్యము దాచబడిన ధనముతో పోలి ఉన్నది. The other verses we looked at as the explanation of the tares. ఇంతకుముందు మనము ఆ గురుగుల గురించిన వివరణను మనం చూసాం. Verse 44, the kingdom of heaven is like a treasure hid in the field, which a man found and hid. From joy over it, he goes and sells all that he has and buys that field. 44వ వచనం మనం చూసినట్లయితే పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిందంతా అమ్మి ఆ పొలమును కొనును. One of the things we see here is that you have to pay a price. ఇక్కడ మనం చూసే ఒక విషయం ఏంటంటే నీవు వెల చెల్లించాలి. Now there are a lot of things in the Christian life that are free. క్రైస్తవ జీవితంలో మనం చూసినట్లయితే అనేక విషయాలు ఉచితంగా లభిస్తాయి. Forgiveness of sins is free. The gift of the Holy Spirit is free. క్షమాపణ ఉచితం, పరిశుద్ధాత్మ అనే వరం ఉచితం. But here he speaks about something you got to buy. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నా అంటే నువ్వు కొనాలి. Something you have to sell everything in order to buy it. నీవు దాన్ని కొనాలంటే నీకున్నదంతా అమ్మాలి. To be a wholehearted disciple of Jesus, there are certain things we have to give up. నీవు పూర్ణ హృదయముతో ప్రభువుని వెంబడించే శిష్యుడిగా ఉండాలంటే నీవు విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉంటాయి. That's the price we pay. మనం చెల్లించే వెలదే. Give up sometimes even legitimate things. Paul once said, all things are legitimate. If I've given up sin in my life, there are a lot of things I can do, but I don't do all of them. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే పాప సంబంధమైన విషయాలు అనేకమైన విడిచిపెట్టాను, అయితే చాలా మంచి విషయాలు కూడా నేను చేయొచ్చు, అయితే నేను ప్రభు కోసం వాటిని కూడా విడిచిపెట్టాను. From all the lawful things I can do, I pick out the things that are profitable. And I do only what's profitable. కాబట్టి నేను చేయదగిన మంచి విషయాలన్నిట్లో కూడా నేను కొన్నిటిని ఏర్పరచుకున్నాను, అవి ప్రయోజనకరమైన విషయాలనే ఏర్పరచుకున్నాను. A wholehearted Christian is like that. ఒక పూర్ణ హృదయంతో ఉండే క్రైస్తవుడు ఏ విధంగానే చేస్తాడు. 1 Corinthians 6 verse 12 he speaks about that. 1 కొరింథీ 6:12లో పౌలు చెప్తూ ఉన్నాడు, picking out only the profitable things from what is lawful so that he can find full fulfillment in his Christian life. చేయదగినవి అనేకమైనవి ఉన్నా కానీ ప్రయోజనకరమైనవే కొన్నిటిని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా తన క్రైస్తవ జీవితాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుకోవటానికి. So the kingdom of heaven is like a treasure hidden in a field. కాబట్టి పరలోక రాజ్యం అనేది పొలంలో దాచబడిన ధనం వలె ఉంది. It's hidden. It's not obvious. అది దాచబడి ఉంది, అది పైన కనపడేటట్లు లేదు. What you see on the surface is superficial. నువ్వు పైకి కనపడేదంతా ఏదో పైన కనపడేదే. There's treasure hidden in scripture. There's treasure hidden by God. And once you discover what a treasure there is in Christ and in God's kingdom, లేఖనాల్లో కూడా దాచబడిన ధనం అనేది లోపల ఉంటుంది. క్రీస్తులో కూడా దాచబడిన ధనాన్ని నువ్వు కనుగొన్నట్లయితే you'd be willing to give up everything you have to get it. కాబట్టి నీకు కలిగినదంతా కూడా విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. Why is it you find so many half-hearted Christians who are not willing to give up some sin, not willing to give up some habit like watching movies? ఎందుకు చాలా మంది అర్ధ హృదయంతో ఉన్న క్రైస్తవులు ఒక చెడ్డ అలవాటుని విడిచిపెట్టడానికో లేక సినిమాలు చూడటం మానేయటానికో, not willing to give up some habit which may be legitimate but which is not helpful for spiritual growth. లేక ఒకటి అలవాటు మంచిదే అయి ఉండొచ్చు కానీ నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి అది నీకు ఉపయోగపడకపోవచ్చు, వీటన్నిటిని విడిచిపెట్టడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? Why do they always ask questions like, can we do this, can we do that, how far can I go to the edge of the cliff? ఎందుకు వాళ్ళు ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు? అది చేయొచ్చా, ఇది చేయొచ్చా, ఆ కొండ శిఖరానికి నేను ఎంత దగ్గరగా వెళ్ళొచ్చు, without falling over? నేను పడిపోయేదానికి ముందుగా ఎంత సమీపంగా వెళ్ళొచ్చు? It's all because people haven't seen this treasure that is hidden. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ఆ దాచబడిన ధనాన్ని వాళ్ళు చూడలేదు. If only they saw it, they said be glad to sell everything. I mean, just like a property developer. ఒకవేళ వాళ్ళు దాన్ని చూసుంటే వాళ్ళకు ఉన్నదంతా అమ్మివేయటానికి సిద్ధపడతారు. ఉదాహరణకి మనం ఒక ప్రాపర్టీ డెవలపర్ని చూసినట్లయితే, supposing he discovers that in one bit of land there's some gold hidden underground which nobody knows about. ఒక దగ్గర పొలంలో లోపల బంగారం ఉందని ఆయన కనుగొన్నాడు అనుకోండి, అది ఎవరికి తెలియదు. He'd be willing to pay any price to get that land because when he gets the land he gets the gold hidden under the ground. ఒక దగ్గర పొలంలో లోపల బంగారం ఉందని ఆయన కనుగొన్నాడు అనుకోండి, అది ఎవరికి తెలియదు. And so here's a man who's discovered
what somebody else didn't discover. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి ఒకటి కనుక్కున్నాడు, అది వేరే వాళ్ళు కనుక్కోలేదు. And he's willing to pay any price to get that. కాబట్టి దాన్ని పొందటానికి అతడు ఎంత వెల చెల్లించడానికైనా సిద్ధపడ్డాడు. And if he has to sell all his property to get it, he says, fine, I'll do it. దాని నిమిత్తం తన ఆస్తి అంతా అమ్మేయాల్సి వచ్చినా నేను అమ్మేస్తాను అని ఆయన సిద్ధపడ్డాడు. I want to buy it. ఎట్లయినా దాన్ని నేను కొనాలి. Jesus spoke about buying from him in Revelation chapter 3. There was a backslidden church, really, which was dead and wretched and miserable. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నా యొద్ద నుండి కొనుక్కోమని. అక్కడ అర్ధ హృదయంతో ఉన్న సంఘంతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు దిక్కుమాలినదానివు, దౌర్భాగ్యుడువు, దిగంబరుడు అని. The church in Laodicea. లవోదికీయ సంఘం గురించి ఆయన చెప్తూ ఉన్నారు. And the Lord told that church, this is a church. ఆ సంఘంతో ప్రభు చెప్పారు ఆ సంఘం గురించి. I advise you, verse 18, to buy from me gold and white garments. I salve, gold refined by fire, etc. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకుంటూ తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకున్న నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రకటన 3:18. So there's certain things to be bought if we are to possess God's kingdom as spoken here. నేను ఇక్కడ చెప్పినట్లుగా దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఏ విధంగా చేయాలి? The same thing is repeated a second time in verse Matthew 13:45 and 46. Again the same principle. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45, 46 వచనాల్లో కూడా ఇదే విషయం ఇక్కడ చెప్పబడింది. The kingdom of heaven is like a merchant man seeking for very fine pearls, and he found a pearl of great price. ఇక్కడ పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. That is a picture of Christ himself. ఇక్కడ క్రీస్తును సూచిస్తుంది అది. That he's found Jesus Christ as to be such a valuable thing that he's willing to sell all that he has in order to buy. యేసు క్రీస్తు ప్రభువారిని ఎంతో అమూల్యమైన వాడిగా, ప్రశస్తమైన వాడిగా అతడు చూశాడు కాబట్టి తనకు కలిగినదంతా అమ్మివేయటానికి సిద్ధపడ్డాడు. In other words, nothing is more important to him than Christ. ఇంకో మాటలో చెప్పాలంటే క్రీస్తు కంటే వేరుగా అతనికి ప్రాముఖ్యమైనది ఏది లేదు. Like the psalmist says in Psalm 73:25, whom have I in heaven but thee, and there's nothing on earth I desire beside thee. Lord, if I have you, I'm willing to give up everything else on this earth for it. కీర్తనకారుడు కీర్తన 73:25లో చెప్పినట్లుగా, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఉంది ఏది నాకు అక్కర్లేదు. ప్రభువా, నీవు నాకుంటే నాకు కలిగిందంతయు నేను ఇచ్చివేస్తాను. And a lot of Christians haven't seen the value of Christ like that. అనేక మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభు యొక్క విలువను ఆ విధంగా చూడలేదు. And that's why they're always saying, Lord, how much do I have to give up? Do I have to give up this? Do I have to give up that? అందుకే వాళ్ళు ఎప్పుడు ప్రభుని అడుగుతుంటారు, ప్రభువా నేను ఇంకెంత ఇవ్వాలి, నేను ఇది కూడా విడిచిపెట్టాలా, లేక దాన్ని కూడా విడిచిపెట్టాలా అని చెప్తూ ఉంటారు. A lot of young people, because they think, well, it's not really worth it. The land is not worth so much. The pearl is not worth so much. చాలా మంది యవనస్తులు ఇంకా వాళ్ళు దాని విలువను చూడలేదు, ఆ పొలముకున్న విలువను చూడలేదు, ఆ ముత్యానికున్న విలువను చూడలేదు. Because they put a low value on Christ. ఎందుకంటే వాళ్ళు క్రీస్తుకు అత్యంత తక్కువ విలువిస్తారు కాబట్టి. That's why they're not willing to give up so many things, and that's why they miss the greatest treasure of all. అందుకే వాళ్ళు విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు, ఆ విధంగా గొప్ప ధననిధిని వాళ్ళు కోల్పోతున్నారు. And one day when we stand before the Lord, we will discover what a tremendous loss ours was because we did not see the value of Christ. ఒకానొక దినమున క్రీస్తు దగ్గర మనం నిలబడ్డప్పుడు మనము ఏమి కోల్పోయామో, ఎంత నష్టపోయామో అప్పుడు మనకు అర్థమవుతుంది. So that's why it's so important for us to see the value of Christ right now. అందుకే క్రీస్తు యొక్క విలువను మనం ఇప్పుడు చూడటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. And then finally the last parable he spoke ఆ తర్వాత ఆయన చివరిగా ఇంకొక ఉపమానం చెప్పారు. అదేంటంటే was about the dragnet, the final day when the Lord will bring everything in and separate the good fish from the bad fish, and the good fish and those who are bad will be cast into the lake of fire. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలన పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానికి దరికి లాగి గంపల్లో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండును. And then Jesus asked them, have you understood all these things? ఆ తర్వాత ప్రభు వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వాళ్ళని అడిగాడు.
And they said, yes. గ్రహించితమన్నారు. And then he said, in conclusion, once you have understood, you must become a disciple. The scribe must become a disciple. అప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, ఇది అర్థమైన తర్వాత మీరు శిష్యులుగా మారాలి. ప్రతి శాస్త్రి కూడా శిష్యునిగా మారాలి. Not just understand scripture, but practice it. కేవలం లేఖనాలను అర్థం చేసుకోవటం మాత్రమే కాదు, దాన్ని అభ్యసించాలి. So these parables are meant for practice, and then from our understanding we can bring out treasures both new and old. ఈ ఉపమానాలు మనం అభ్యాసం చేయటానికి ఉన్నాయి. అప్పుడు మాత్రమే దన్నిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తేవచ్చు.